ఈ 14 ఏళ్ల పిల్లోడు ప్రభుత్వాన్ని గడగడలాడించాడు. నిజంగా చెప్పాలంటే ఉచ్చపోయించాననే చెప్పాలి. ఈ అశ్వమేధ గౌతమ్ 14 ఏళ్ల దళితుల కుటుంబానికి చెందిన కటిక పేదరికం నుంచి వచ్చి రాజ్యాంగం చెప్పి అందులో క్వెషన్‌లు అడగడం మొదలుపెట్టారు. ఇంకా గవర్నమెంట్ వణికిపోయి తీసుకెళ్ళి ఆయన బొక్కలో ఏసేసింది. సో, ఇక్కడ ఏమంటున్నానంటే 140,00,00,000 మంది చెయ్యని జనాభా చెయ్యని పని ఈ ఒక్కడు చేశారు. 2020లో నాకెవరైనా హీరో ఉన్నారంటే ఈ అశ్వమేధ గౌతమే. ఎందుకంటే ఆ ఒక్కొక్క మాట వింటే షేక్ అవుతది. ప్రపంచంలో ఎవరు సమాధానం చెప్పలేరు. ఆయనేమి ఎక్కడి నుంచో అడగలేదు. రాజ్యాంగంలోనే అడిగారు. నిజంగే రాజ్యాంగం అంటే ఏంటి? మన మనుషులు ఎలా ఉండాలి, విధి విధానం ఎలా ఉండాలి, రూల్స్ బుక్కు. ఈ బుక్కులోని రూల్స్ అడిగితే ప్రభుత్వం వణికిపోయి జైల్లో పెట్టిందో చూడండి, అది హైలైట్ నిజంగాన. అదే నిజంగా ఆ అబ్బాయి ఒక్కొక్క మాట హిందీ వస్తే మీకు అర్థమవుతుంది. తోటాల్లాగా ఉంటాయి. అంటే కత్తిని గుండెల్లో పొడిచినట్లు ఉంటాయి. అంత షార్ప్ పదునైన మాటలు. సింపుల్ అడిగాడు. దేశంలోని ఇంతమంది బాబాలు ఎందుకు? ఎవరికి ఉపయోగం? సైంటిస్టులు ఉండాలి గానీ దేశంలో ఇంతమంది బాబాలు ఎందుకు అని అడిగాడు. నిజంగా అబ్బాయి చాలా భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు ఈ 14 ఏళ్ల సంవత్సరాల నుంచే వచ్చారు. అందుకే నాకు హీరో అయ్యారనమాట. ఈ అబ్బాయి ఇంకోటి అడిగాడు. నన్ను చిన్నపిల్లోడు మీరు అంటున్నారు. మరి 100 మంది చిన్న పిల్లలు బాబాల రూపంలో ఉండి డబ్బులు దండుకొని స్కూల్‌కి ఎళ్ళకుండా చదువుకుంటా నేను చదువుకుంటూనే ఈ సమాజ సేవ చేస్తున్నాను. రాజ్యాంగంలో అడుగుతున్నాను. నాకు సమాధానం చెప్పండి అంటే ఎవరు చెప్పలేక జైల్లో పెట్టేశారు. ఇదిగో ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యానిది. ఈ ప్రశ్న అనే దాన్ని ఈ మతము, ఈ కులము చంపేస్తాయి. మతమేమో మారిపో అంటది ప్రశ్నించేవాడిని. కులమేమో ఆధిపత్యం చెలాయిస్తది. నీదే కులంలా నువ్వెందుకురా ప్రశ్నిస్తున్నావని. నిజంగా హైలైట్ భారతదేశంలో మరో అంబేద్కర్, మరో అల్లూరి సీతారామరాజు, మరో భగత్ సింగ్ పుట్టారు ఈ అబ్బాయి రూపంలోని. చూద్దాం గవర్నమెంట్ ఏం చేస్తుందో తదుపరి. ఫుల్ వీడియో ప్రపంచ యాత్ర కూడా ఛానల్లో పెట్టాను, చూడండి. చాలా బాగుంటుంది. నిజంగా హీరో అబ్బా. ఈ 2026లో నా హీరో ఎవరంటే ఈ అశ్వమేధ గౌతమ్. ఇన్స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యి అవన్నీ విన్నాను. మీకు హిందీ రాకపోతే ఎవరినైనా అడగండి. చాలా 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 చెప్తున్నాడు. సమాజానికి, నేటి సమాజానికి ఆ అబ్బాయి ఉపయోగం చాలా చాలా ఉంది.